హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ చేపల పులుసు తయారు చేసుకుందాము. ముందుగా ముక్కలు కడిగి పెట్టుకున్నాను. సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, 2 స్పూన్స్ ఆయిల్, 4-5 పచ్చిమిర్చి వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు పులుసుకు కావాల్సిన మసాలా తయారు చేసుకుందాము. ధనియాలు, గసగసాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, 2 ఆనియన్స్, 2 టమాటోస్ అంతే. అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు, టేస్ట్ బాగోదు. మిక్సీ పట్టేసుకుందాము. ఒక 10 మెంతులు, ఆవాలు వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. బాగా నూనె కాగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ వేసుకోవడమే. ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చినప్పుడు చేప ముక్కలు వేసి కొద్దిగా మెదపాలి. తర్వాత అసలు మెదపకూడదు, నలిగిపోతాయి. వాటర్ పోసుకోవడమే. వాటర్ మెసిలినప్పుడు కొద్దిగా చింతపండు పులుసు పోసుకుందాము. అప్పుడైతే ముక్కలు పచ్చివాసన రాకుండా బాగుంటాయి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి దించేయడమే. టేస్టీ చేపల పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.